హలో గైస్, నా పేరు మోహన్. మీరు చూసిన ట్రేడ్ ముత్ తెలుగు ఛానల్. ఇవాళ మనము మదర్స్ అండ్ సుమి వైరింగ్ ఇండియా కంపెనీ లిమిటెడ్ గురించి ఫండమెంటల్ అనాలిసిస్ చేద్దాం. ఈ కంపెనీ వచ్చి సుమిటో వైరింగ్ సిస్టమ్ లిమిటెడ్ జాయింట్ వెంచర్ గా ఉంది. అలాగే వైరింగ్ హార్నెస్లు అండ్ హార్నెస్ కాంపోనెంట్స్ మరియు ఇతర ఎలక్ట్రిక్ వైర్ల తయారులో ఈ కంపెనీ అనేది ముందస్తు ఉంది. అలాగే ఈ కంపెనీ చూసుకుంటే ఈ కంపెనీ సర్వీస్ వచ్చి సొల్యూషన్స్ ప్రొవైడర్ మరియు టూల్ డిజైన్ అండ్ ఫినిషింగ్, ప్రాసెసింగ్, అసెంబ్లీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈ కంపెనీ సర్వీసెస్ ఇస్తుంది. ఈ కంపెనీ వచ్చి మన ఇండియాలో నోయిడాలో ఉంది. అలాగే 40,000 ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే వీళ్ళకి 23 కంపెనీస్ ఉన్నాయి ఇండియా వైడ్. ప్రైస్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే పాస్ట్ 5 years లో చూసుకుంటే 43.24% గా రిటర్న్స్ ఇచ్చింది. అలాగే 1 year చూసుకుంటే 39.92% గా పాస్ట్ ఇయర్ రిటర్న్స్ ఇచ్చింది. ఇక్కడ మనం ఇయర్ టు డేట్ చూసుకున్నాం 6.60 రిటర్న్స్ ఇచ్చింది. అలాగే 6 months చూసుకుంటే 3.84% దాకా రిటర్న్స్ అనేది. ఇప్పుడు మనం 1 month చూసుకుంటే యావరేజ్ 0.45% దాకా లాస్ట్ మంత్ అనేది మైనస్ లో ఉంది. అలాగే లాస్ట్ 5 days చూసుకుంటే 6.23 ఉంది. ఇక్కడ ఇంకా 1 day లో చూసుకుంటే అరౌండ్ 2.14 దాకా రిటర్న్స్ అనేది ఇవ్వలేదు. రెడ్ లో ఉంది. ఇక్కడ చూసుకుంటే మనము మదర్స్ అండ్ సుమి వైరింగ్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటల్ వచ్చి 28,600 crores ఉంది. అలాగే మార్కెట్ ఫ్రీ క్యాష్ ఫ్లో వచ్చి 10,868 crores ఉంది. ఇక్కడ ఫేస్ వాల్యూ చూసుకుంటే 1 ఉంది. ఇక్కడ మనకు 52 weeks హై వచ్చి 74.80 రూపీస్ దాకా ఉంది. అలాగే 52 week లో వచ్చి 45.24 ఉంది. నెక్స్ట్ మనము ఎర్నింగ్ పర్ షేర్ ప్రైస్ చూసుకుంటే 1.32 ఉంది. సిఈపిఎస్ చూసుకుంటే 1.65 ఉంది. ప్రైస్ టు ఎర్న్ చూసుకుంటే 48.86% దాకా ఉంది. ప్రైస్ టు ఎర్నింగ్ అనేది పెరిగింది ఇక్కడ. అలాగే పీవీ చూసుకుంటే 21.71 ఉంది. ఇక్కడ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకుంటే అరౌండ్ 44.46 దాకా ఉంది. ఓవరాల్ గా ఈ కంపెనీ చూసుకుంటే వెరీ గుడ్ హెల్తీ కంపెనీ అండ్ ప్రాఫిటబుల్ కంపెనీ. ఇది క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకుంటే ఇలా టోటల్ 5 quarterly రిజల్ట్స్ చూసుకుంటే మనం అరుణ హైయెస్ట్ ప్రాఫిట్ గ్రోత్ చేసింది ఇది డిసెంబర్ 2023 లో 2,117 crores దాకా వీళ్ళ రెవెన్యూ జనరేట్ చేశారు. వీళ్ళ ప్రాఫిట్ అనేది చూసుకుంటే ఎంటైర్ 5 quarters కూడా వీళ్ళ నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 106 crores అండ్ 138 crores, 123 crores అండ్ 155 crores. అరౌండ్ ఈ డిసెంబర్ 23 లో చూసుకుంటే 167 crores. వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్ చూసుకుంటే 12.42% దాకా ఉంది. అంటే ఎంటైర్ క్వార్టర్లీ చూసుకుంటే ఈ క్వార్టర్లీ అనేది మార్జిన్ అనేది వీళ్ళు పెంచుకున్నారు. మార్జిన్ పెరిగితే కంపెనీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ ప్రైస్ చూసుకుంటే ఎంటైర్ 5 quarters చూసుకుంటే ఈ క్వార్టర్ 0.38 దాకా ఉంది. ప్రీవియస్ క్వార్టర్లీ చూసుకుంటే 0.35 దాకా ఉంది. అంటే 2 paisa ఫర్ షేర్ మీద పెరిగింది. అలాగే ఎన్పిఎం చూసుకుంటే అరౌండ్ 7.93 ఉంది. ప్రీవియస్ క్వార్టర్లీ చూసుకుంటే 7.41 ఉంటాయి. ఈ క్వార్టర్లీ ఎన్పిఎం చూసుకుంటే 7.93 ఉంది. అండ్ ఓవరాల్ ఈ కంపెనీ రిజల్ట్స్ చూసుకుంటే ఎవ్రీ క్వార్టర్లీ అనేది ప్రాఫిట్ జనరేట్ చేసింది. మనకి కావాల్సింది ఈ కంపెనీ గ్రోప్ ఉంటేనే కదా మనం కంపెనీ బై చేసేది. ఇక్కడ చూసుకుంటే వీళ్ళ ప్రాఫిట్ గానీ వీళ్ళ చేసే వర్క్ గానీ స్టాండర్డ్ గా ఉన్న కంపెనీ ఇది. ఇయర్లీ ప్రాఫిట్ చూసుకుంటే వీళ్ళ రెవెన్యూ అనేది లాస్ట్ 2022 లో 5,634 crores రెవెన్యూ ఉంది. అలాగే 2023 లో 7,057 crores దాకా ఉంది. వీళ్ళ అదర్ ఇన్కమ్ అనేది లాస్ట్ 2020 లో పోలిస్తే ఈ ఇయర్ అనేది తగ్గింది. లాస్ట్ ఇయర్ తో 30 crores ఉంది. అదర్ ఇన్కమ్ చూసుకుంటే 22 crores ఉంది. అలాగే వీళ్ళ టోటల్ ఇన్కమ్ వచ్చి 7,079 crores ఉంటే అరౌండ్ లాస్ట్ 2020 లో చూసుకుంటే 5,665 ఉంది. అరౌండ్ ఇక్కడ ఎక్స్పెండిచర్ చూసుకుంటే 6,303 crores దాకా ఉంది. మైనస్ లో ఉంది. అలాగే ఇంట్రెస్ట్ వచ్చి అరౌండ్ 27 crores దాకా పే చేశారు. పీబీడీటీ వచ్చి 775 crores దాకా ఉంది. అలాగే ఇయర్ తో పోలిస్తే పీబీడీ అనేది పెరిగింది. అలాగే ట్యాక్స్ చూసుకుంటే 165 crores దాకా పే చేశారు. కానీ నెట్ ప్రాఫిట్ చూసుకుంటే ఇయర్లీ నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 487 crores వచ్చింది. అంటే 2020 చూసుకుంటే 410 crores ఉంది. అలాగే ఈ ఇయర్ వచ్చి 487 crores. అరౌండ్ వీళ్ళు ఇయర్ కి వచ్చి 77 crores దాకా వీళ్ళ ఇయర్ ప్రాఫిట్ అనేది ఎర్న్ చేశారు. అలాగే ఇక్కడ ఆపరేటింగ్ మార్జిన్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ అనేది కొద్దిగా తగ్గింది. ఇయర్ తో పోలిస్తే తగ్గింది. 11.39 ఉంది. లాస్ట్ 2022 లో చూసుకుంటే 12.33 ఉంది. ఇక్కడ ఎన్పిఎం చూసుకుంటే 7.29 ఉంది. అలాగే 6.90 ఉంది. ఓవరాల్ ఇది యాన్యువల్ రిజల్ట్స్.
ఇవి. ఇక్కడ మనము డెలివరీ పొజిషన్ చూసుకుంటే క్వాంటిటీ ట్రేడ్ వచ్చి 11,62,612 దాకా ఉంది. అలాగే డెలివరీ క్వాంటిటీకి వచ్చి 4,76,073 ఉంది. అలాగే డెలివరీ క్వాంటిటీ ట్రేడెడ్ వచ్చి 40.95% దాకా ఉంది. ఇక్కడ మనము పియర్ గ్రూప్ చూడండి. మనం ఆ కంపెనీలో ఉన్న పియర్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ కంపెనీలో వీళ్ళు కంపేరింగ్ చేసి చూసుకుంటే అరౌండ్ ఇక్కడ 4 కంపెనీస్ ఉన్నాయి చూడండి. ఈ 4 కంపెనీస్ లో కూడా మనం బాగా గమనించాల్సి ఉండే నెట్ సేల్స్ చూసుకుంటే యావరేజ్ ఇక్కడ 2,1170 crores ఉంది కదా. అరౌండ్ చూడండి BOSCHLDD అనేది 4,205 crores దాకా వీళ్ళ రెవెన్యూ సేల్స్ జరిగాయి. అలాగే మదర్సన్ చూసుకుంటే 2,202 crores దాకా సేల్స్ జరిగాయి. ఎండ్యూరెన్స్ చూసుకుంటే 993 crores దాకా ఉంది. ఎంటైర్ పియర్ గ్రూప్స్ చూసుకుంటే వీళ్ళ ప్రాఫిట్స్ అనేవి గుడ్ గా ఉన్నాయి. మదర్సన్ సుమి వైరింగ్ లిమిటెడ్ కంపెనీ చార్ట్ ఓపెన్ చేసినాము. అరౌండ్ ఈ కంపెనీ లిస్టెడ్ వచ్చి మార్చ్ 2022 28th కంపెనీ లిస్ట్ అయింది. ఇక్కడ హైయెస్ట్ చూసుకుంటే 75.75 దాకా వెళ్ళింది. అలాగే లో చూసుకుంటే 40.20 దాకా వెళ్ళింది. మార్కెట్ లో ఈ కంపెనీ ప్రీవియస్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకుంటే 167 crores దాకా ప్రాఫిట్ అనేది గెయిన్ అయ్యింది. నా రెసిస్టెన్స్ చూసుకుంటే 60 పెట్టుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ బిలో ఫాలో అవుతే 67.30 ఉంది. ఆ నెక్స్ట్ బిలో ఫాలో అవుతే 58.15 ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చి 54.15. ఇక్కడ మనం చూసుకుంటే ఈ కంపెనీ అనేది 67.30 బ్రేక్ అయ్యి అబౌవ్ 74 టచ్ అయ్యి మళ్ళీ అగైన్ 67.30 బిలో ఫాల్ అయింది. నేను ఇంకా ఈ కంపెనీ ఫాల్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే అరౌండ్ 58.50 టచ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ మనకు సప్లై అండ్ డిమాండ్ మీద బేస్ అయ్యి మార్కెట్ లో రన్ అవుతా ఉంటుంది. ఇక్కడ నేను RSI అప్లై చేశాను చూడండి. RSI బిలో వెళ్తాను చూడండి. అరౌండ్ 37.39 దాకా బిలో ఫాల్ అయింది. అరౌండ్ మనం అనుకున్నాం కదా 58.15 కి టచ్ అయ్యి అగైన్ మళ్ళీ రివర్స్ అవుతుంది. ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ వస్తుంది. ఇక్కడ చూస్తే మనము హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ రన్ అవుతుంది. అగైన్ మనము ఇలా వచ్చి అరౌండ్ ఇది టచ్ అయ్యి మళ్ళీ అగైన్ అప్ సైడ్ అన్న వెళ్తుంది లేదా డౌన్ సైడ్ అన్న వెళ్తుంది. మన స్టాప్ లాస్ ఏమో అరౌండ్ 58.20 పెట్టుకుంటాము. టార్గెట్ ఏమో అరౌండ్ 67.78. దీన్ని అబోవ్ వెళ్తే అరౌండ్ 75 ఉంది కదా, ఈ మధ్యలోనే మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటాము. ఓవరాల్ గా ఇది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.